ఇక డీటెయిల్స్ చూస్తే దేశవ్యాప్తంగా నేడు 5వ విడత పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. 5వ విడతలో భాగంగా 6 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 లోక్సభ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో 14, మహారాష్ట్రలో 13, పశ్చిమ బెంగాల్లో 7, బీహార్లో 5, ఒడిశాలో 5, జార్ఖండ్లో 3, జమ్మూ కాశ్మీర్లో 1, లడఖ్లోని 1 లోక్సభ స్థానానికి పోలింగ్ జరుగుతోంది. 5వ విడత బరిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, రాజ్నాథ్ సింగ్, పీయూష్ గోయల్, బీజేపీ అధికార ప్రతినిధి రాజీవ్ ప్రతాప్ రూడీ, లోక్ జనశక్తి అధినేత చిరాగ్ పాస్వాన్, ఒమర్ అబ్దుల్లా తదితర ప్రముఖులు పోటీ చేస్తున్నారు. కాగా ఇప్పటి వరకు 4 విడతల్లో ఎన్నికలు జరగగా 379 లోక్సభ స్థానాలకు పోలింగ్ పూర్తయింది. ఈ నెల 25న 6వ దశ, జూన్ 1న 7వ విడత పోలింగ్తో దేశంలో పోలింగ్ ప్రక్రియ ముగుస్తోంది. ఇక జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపడతారు. దేశవ్యాప్తంగా నేడు 5వ విడత పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. 5వ విడతలో భాగంగా 6 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 లోక్సభ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో 14, మహారాష్ట్రలో 13, పశ్చిమ బెంగాల్లో 7, బీహార్లో 5, ఒడిశాలో 5, జార్ఖండ్లో 3, జమ్మూ కాశ్మీర్లో 1, లడఖ్లోని 1 లోక్సభ స్థానానికి పోలింగ్ జరుగుతోంది. ఐదో విడత బరిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, రాజ్నాథ్ సింగ్, పీయూష్ గోయల్, బీజేపీ అధికార ప్రతినిధి రాజీవ్ ప్రతాప్ రూడీ, లోక్ జనశక్తి అధినేత చిరాగ్ పాస్వాన్, ఒమర్ అబ్దుల్లా తదితర ప్రముఖులు పోటీ చేస్తున్నారు. కాగా ఇప్పటి వరకు 4 విడతల్లో ఎన్నికలు జరగగా 379 లోక్సభ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. ఈ నెల 25న 6వ దశ, జూన్ 1న 7వ విడత పోలింగ్తో దేశంలో పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. ఇక ఈ నేపథ్యంలో జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపడతారు.